హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. శ్రీదేవి కిచెన్ అంటేనే సింపుల్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డూనేగా మనకు తెలిసిందే కదా అని ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ డ్రై ఫ్రూట్స్లో ఎన్ని వైటమిన్స్ ఉన్నాయో చాలామందికి తెలియదు. ఈరోజు దాని ఇంపార్టెన్స్ ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రతిరోజు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, విటమిన్ సి అని, డి అని ఇలా చాలా వేసుకుంటూ ఉంటాము. కానీ ఎవరికైనా ఇలా క్యాప్సూల్స్ రూపంలో కాకుండా న్యాచురల్గా మీకు వైటమిన్స్ తీసుకోవాలి అని ఉంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఏ, బి6 ఇంకా విటమిన్ సి, కే ఇలా మన బాడీకి ఎలాంటి విటమిన్స్ కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. నేను చేసిన రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా అవే ఇంగ్రీడియంట్స్తో మీరు ఫాలో అయితే తప్పకుండా మీ హెల్త్ సిస్టమే కాకుండా చాలా రుచికరమైన వంటను కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మీకు మీ ఇంట్లో వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. రాఖీ స్పెషల్గా మీ బ్రదర్కి హెల్తీగా ఈ రెసిపీ తయారు చేసి పెట్టండి, ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా డ్రై ఫ్రూట్ లడ్డు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు డేట్స్ని వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా. ఇదిగో నేను వీడియోలో చూపించిన విధంగా బాగా గ్రైండ్ చేసుకోండి. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులో 1 అరకప్పు జీడిపప్పు, వాటిని క్రష్ చేసుకోవాలి. అన్ని నట్స్ని ఫ్రై అవనివ్వాలి కొంచెం. అందులోనే అరకప్పు బాదం పప్పు, అలాగే 1 అరకప్పు పిస్తా పప్పు, అలా వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో 3 టేబుల్ స్పూన్స్ మెలన్ సీడ్స్. వీటిని కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి త్వరగా. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కిస్మిస్లు నచ్చిన వాళ్ళు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పాపే సీడ్స్, గసగసాలు. ఇవి టేస్ట్ బాగుంటాయి, లడ్డు టెక్స్చర్ కూడా బాగుంటుందని నేను వేస్తున్నాను. సో వీటిని కూడా అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి 1 అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి జస్ట్ దీన్ని 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. అలా ఫ్రై చేశాక మన మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. నట్స్ తినరు అని మారం చేసే పిల్లలకి ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వాళ్ళకు ఇలా లడ్డూలా తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఖర్జూరం మిశ్రమం మనం వేసిన ఆయిల్ అంతా దానికి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసేసుకొని బాగా ఈ ఖర్జూరము ఆ నట్స్ పట్టేటట్టు కలుపుకోవాలి. అందులోనే 1 చిటికెడు ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూ కట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని, చూసారు కదా, అలా లడ్డూ కట్టుకోవాలన్నమాట. ఇలా మీ మిక్చర్కి తగ్గట్టు ఎన్ని లడ్డూలు వస్తే అలా లడ్డు. చూసారు కదా, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దానివల్ల నేను ఫర్దర్గా చేసే రెసిపీస్ మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.